రోజు టాలీవుడ్ అండ్ మాలీవుడ్ ని షేక్ చేస్తున్న ఒక మైండ్ బ్లోయింగ్ న్యూస్ తో మీ ముందుకు వచ్చేసాం. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. ఒక పక్క తన స్వాగ్ యాటిట్యూడ్ తో పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ రికార్డులను బద్దలు కొడుతున్న మన టాలీవుడ్ సూపర్ స్టార్, ఇంకో పక్క ఒక చిన్న ఊరిలో సూపర్ హీరో కథని తీసి ఇండియా మొత్తాన్ని తన వైపు తిప్పుకున్న మలయాళ సెన్సేషనల్ డైరెక్టర్. వీళ్ళిద్దరూ కలిస్తే అబ్బా, వింటుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి కదా. అవునండి, సోషల్ మీడియాలో ఇప్పుడు ఒకటే హాట్ టాపిక్. ఒకే ఒక్క ఇన్స్టాగ్రామ్ స్టోరీ ఇంటర్నెట్ ని షేక్ చేస్తోంది. అందులో ఏముంది? కేవలం ఐకాన్ అని రాసి ఉన్న ఒక క్యాప్ అంతే. రెండు ఇండస్ట్రీల ఫ్యాన్స్ కి పూనకాలు మొదలయ్యాయి. ఇంతకీ ఆ ఇండస్ట్రీ హిట్ డైరెక్టర్ ఎవరు? ఆ పాన్ ఇండియా హీరో ఎవరు? ఈ కాంబో నిజంగానే సెట్ అయిందా, లేక ఇదంతా ఒట్టి గాసిప్ మాత్రమేనా? ఈ వీడియోలో ఈ మిస్టరీ మొత్తాన్ని డీకోడ్ చేద్దాం. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఆ డైరెక్టర్ మరెవరో కాదు, మలయాళంలో మిన్నల్ మురళి లాంటి వండర్ని క్రియేట్ చేసిన బాసిల్ జోసెఫ్. మరి ఆ హీరో? ఐకాన్ అనే మాట వినగానే మనకు గుర్తొచ్చే ఒకే ఒక్క పేరు మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. అవును, బన్నీ మరియు బాసిల్ జోసెఫ్ కాంబినేషన్ లో ఒక భారీ పాన్ ఇండియా ఫ్యాంటసీ మూవీ రాబోతుందని ఇండస్ట్రీలో గట్టిగా టాక్ నడుస్తోంది. అసలు ఈ రేంజ్ రూమర్ ఎలా మొదలైంది? డైరెక్టర్ బాసిల్ జోసెఫ్ తన ఇన్స్టాగ్రామ్ లో ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ పెట్టారు. అందులో ఒక క్యాప్ పైన ఐకాన్ అని క్లియర్ గా రాసి ఉంది. దానికి తోడు క్యాప్షన్ లో ఒక స్టార్ ఇమోజీ కూడా పెట్టాడు. పోనీ ఊరికే ఆ ఫోటో పెట్టాడా అంటే అది లేదు. అసలు ట్విస్ట్ ఏంటంటే ఆ ఫోటోకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గా మన బన్నీ కెరీర్ లోనే బ్లాక్ బస్టర్ సాంగ్ అయిన ఆర్యా 2 లోని రింగా రింగా పాటని యాడ్ చేశాడు. ఇక మన ఫ్యాన్స్ ఊరుకుంటారా? వెంటనే డాట్స్ అన్ని కనెక్ట్ చేసేశారు. ఇది ఖచ్చితంగా మన బన్నీ గురించే అని అల్లు అర్జున్ మరియు బాసిల్ జోసెఫ్ ప్రాజెక్ట్ లాక్ అయిపోయిందని సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ చేస్తున్నారు. అయితే ఇదంతా చూస్తుంటే బాసిల్ జోసెఫ్ ఊరికే ఏదో టైం పాస్ కి ఈ పోస్ట్ పెట్టినట్లు అస్సలు అనిపించట్లేదు. దీని వెనుక చాలా పెద్ద స్కెచ్ నడుస్తోంది. మీకు ఇంకో క్రేజీ పాయింట్ చెప్పనా? రీసెంట్ గా అల్లు అర్జున్ వాళ్ళ బ్రదర్ అల్లు శిరీష్ పెళ్లి జరిగిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఆ ఫ్యామిలీ వెడ్డింగ్ కి బాసిల్ జోసెఫ్ స్పెషల్ గెస్ట్ గా అటెండ్ అయ్యాడు. ఒక మలయాళ డైరెక్టర్ మన బన్నీ పర్సనల్ ఫ్యామిలీ ఫంక్షన్ లో అంత క్లోజ్ గా కనిపించడం, అప్పుడే ఇండస్ట్రీ వర్గాలకు ఒక డౌట్ వచ్చింది. తెర వెనుక వీళ్ళిద్దరి మధ్య ఒక భారీ ప్రాజెక్ట్ డిస్కషన్స్ నడుస్తున్నాయని అప్పటి నుంచే చెవులు కొరుక్కోవడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఆ ఫంక్షన్ కి వెళ్లడం, ఆ తర్వాత ఇలా సడన్ గా ఐకాన్ క్యాప్ తో రింగా రింగా సాంగ్ తో ఇన్స్టా స్టోరీ పెట్టడం చూస్తుంటే ఈ ప్రాజెక్ట్ దాదాపు కన్ఫర్మ్ అయిపోయినట్లే అనిపిస్తోంది. అయితే ఇక్కడ అందరికీ ఒక పెద్ద డౌట్ రావచ్చు. బాసిల్ జోసెఫ్ అనగానే నెక్స్ట్ బాలీవుడ్ లో రణ్వీర్ సింగ్ తో శక్తిమాన్ మూవీ చేయాలి కదా, మరి బన్నీ ప్రాజెక్ట్ ఎక్కడి నుండి వచ్చింది అని. రీసెంట్ అప్డేట్స్ ప్రకారం ఆ శక్తిమాన్ ప్రాజెక్ట్ డ్రాప్ అయినట్లు లేదా ప్రస్తుతానికి పక్కన పెట్టినట్లు బాలీవుడ్ మీడియా కోడైకూస్తోంది. అంతేకాదు, మిన్నల్ మురళికి కో రైటర్ గా పనిచేసిన అరుణ్ అనిరుద్ధన్ కూడా రీసెంట్ గా ఒక సాలిడ్ క్లారిటీ ఇచ్చారు. అసలు శక్తిమాన్ కథ మన బన్నీకి ఎప్పుడూ చెప్పలేదని, అల్లు అర్జున్ తో ఒకవేళ ప్రాజెక్ట్ గనక మెటీరియలైజ్ అయితే అది కంప్లీట్ గా వేరే కథ, కొత్త కథ అని కుండలు బద్దలు కొట్టారు. సో బన్నీ కోసం బాసిల్ ఒక ఫ్రెష్ క్రేజీ పాన్ ఇండియా ఫాంటసీ సబ్జెక్ట్ ని రెడీ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బన్నీ లైనప్ చాలా టైట్ గా ఉంది. డైరెక్టర్ అట్లీతో ఒక సినిమా, అలాగే లోకేష్ కనగరాజ్ తో ఇంకో మూవీ లైన్ లో ఉన్నాయి. మరి ఫ్యాన్స్ ముద్దుగా AA24 అని పిలుచుకుంటున్న బాసిల్ జోసెఫ్ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో చూడాలి. ఒక్కసారి ఈ కాంబో గురించి ఆలోచించండి. కేరళలో బన్నీకి ఎంత క్రేజ్ ఉందో మనందరికీ తెలిసిందే. అక్కడ ఆడియన్స్ ముద్దుగా బన్నీని మల్లు అర్జున్ అని పిలుచుకుంటారు. బన్నీ డాన్స్ యాటిట్యూడ్ కి కేరళ ఆడియన్స్ ఎప్పటి నుంచో ఫిదా. ఒక బాసిల్ జోసెఫ్ డైరెక్షన్ లో స్టైల్ గురించి మళ్ళీ కొత్తగా చెప్పక్కర్లేదు. 100 కోట్ల బడ్జెట్ లేకుండానే ఒక సూపర్ హీరో మూవీని ఎంత కన్విన్సింగ్ గా, ఎమోషనల్ గా తీయగలడో మిన్నల్ మురళితో ప్రూవ్ చేశాడు. ఎమోషన్ ని, కంటెంట్ ని స్ట్రాంగ్ గా ప్రెజెంట్ చేయడంలో బాసిల్ దిట్ట. అలాంటి యూనివర్సల్ కంటెంట్ కి బన్నీ లాంటి పాన్ ఇండియా మాస్ ఐకాన్ తోడైతే విజువల్స్ అండ్ బాక్స్ ఆఫీస్ లెక్కలు మామూలుగా ఉండవు. అందుకే ఈ ప్రాజెక్ట్ కనుక అఫీషియల్ గా అనౌన్స్ అయితే ఇండియన్ సినిమాలోనే ఇదొక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొలాబరేషన్ అవ్వడం గ్యారంటీ. ప్రస్తుతానికి అల్లు అర్జున్ టీం నుండి కానీ, బాసిల్ జోసెఫ్ నుండి కానీ ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు. కానీ ఆ క్యాప్, ఆ సాంగ్, ఆ వెడ్డింగ్ అటెండెన్స్ ఇవన్నీ చూస్తుంటే త్వరలోనే ఏదో పెద్ద అప్డేట్ రాబోతుందని మాత్రం గట్టిగా అనిపిస్తోంది. సో మీరేమనుకుంటున్నారు? ఐకాన్ స్టార్ మరియు బాసిల్ జోసెఫ్ కాంబో వస్తే బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ అవుతుంది? ఈ ఫ్యాంటసీ మూవీ ఎలా ఉండబోతోందో మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో మాతో షేర్ చేసుకోండి.